నమస్తే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు హిందూ న్యూస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్ తాలూకా ముఖ్యమైనటువంటి అంశాలేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ భూషణ్. అయితే మనం గత 4 రోజులుగా, వారం రోజులుగా సుప్రీం కోర్ట్‌లో తరచుగా నడుస్తున్నటువంటి కేసు ప్రశాంత్ భూషణ్ కేసు. ఆయన కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశాల్లో ఆయన కోర్టులో ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది 2020 ఆగస్టు 24 వరకు ఆయనకి గడువు ఇవ్వడం జరిగింది. ఈలోపు ఆయన నేను చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని సుప్రీంకోర్టుకి ఆయన చెప్పినట్లుగైతే ఆయన మీదమైనటువంటి కేసులు అనేవి తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా సుప్రీంకోర్టు అనేది ఆయనకి వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశాంత్ భూషణ్ గారు ఒకటి, నేను తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదు. ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా కోర్టుని మనం అలాగే న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా విమర్శ అనేది చేయలేదు. ఇది కేవలం ఒక ప్రజాస్వామ్య సంబంధించిన అంశాల్లో మాత్రమే నేను వెల్లడించాను తప్ప, అంతేగాని ఒక రాజ్యాంగపరమైనటువంటి న్యాయస్థానాలని మనం కించపరిచి మిగిలినటువంటి అంశాల్లో ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలో లేదు. అయినా క్షమాపణ చెప్పడానికి ససేమిరా ఆయన ఒప్పుకోలేదని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఈ ప్రశాంత్ భూషణ్ అనేవారు ఎవరు? దానికి సంబంధించిన అంశాలు ఏంటో మనము చూద్దాం. ఈయన యొక్క కుటుంబ నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో వీళ్ళ ఫాదరు న్యాయపరమైనటువంటి అంశాల్లో తొలి మంత్రిత్వ శాఖని స్వీకరించారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఈ ప్రశాంత్ భూషణ్ గారు మనకి 2011లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మనకి సామాజికవేత్త అయినటువంటి ఆయన పేరే అన్నా హజారే అంటాం. అయితే అన్నా హజారే గారి తలపెట్టినటువంటి అన్నా హజారే గారు ప్రారంభించినటువంటి మనకి జన్ లోక్పాల్ అనేది అది ఎనలేనటువంటి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా మంచి స్పందన రెస్పాన్స్ పొందినటువంటి ప్రముఖ ఆర్గనైజేషన్గా అదే జన్ లోక్పాల్ అంటాం. అయితే ఈ జన్ లోక్పాల్ సంబంధించిన వాటిలో ఈయన కూడా కీలక పాత్ర వహించారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అలాగే ఇక్కడ ఈయన ప్రజాపరమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి పీపుల్ లిటిగేషన్ అంటాం. ఇక్కడ మనకి ప్రజల తరపున న్యాయస్థానాలలో సరైనటువంటి హక్కుల కోసం, వాళ్ళ విధానాల కోసం, వాళ్ళ తాలూకా అంశాల కోసం ఎప్పుడూ కూడా పోరాడే మాట్లాడే వ్యక్తిగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈయన లీగల్ సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వాల తరపున ప్రజలకు తరపున ఎప్పుడూ కూడా ఈయన హ్యూమన్ రైట్స్ అవనివ్వండి, అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలు అనేయండి, వీటన్నిటిలో కూడా నిత్యం ఈయన ఏదో ఒక సందర్భంలో ప్రజలకి అందుబాటులో ప్రజల తాలూకా విధానాలను రక్షణ వైపు ఉండే విధంగా ఈయన తాలూకా అంశాలు ఉంటాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన వ్యక్తిగతపరమైన అంశాల్లో వెల్లడించలేదు. ఎందుకంటే ఈయన యొక్క జీవిత విశేషంలో వెళ్ళినట్లయితే ఎప్పుడూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపరమైనటువంటి అంశాల్లోనే ఎక్కువగా ఈయన పోరాటం చూశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతపరమైన అంశాల్లో ఈయన విమర్శల్లోకి ఎప్పుడు కూడా లోను కాలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు తాలూకు దృష్టిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అది క్రిమినల్ యొక్క కంటెంప్ట్ అంటాం. అయితే ఇది ఈయనకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు. ఎనీవే మనకి ఈయన తాలూకు అంశాల్లో మనకి కాలమే సమాధానం చెప్తుంది. అంటే ఒకటండి, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్షించే అధికారం అనేది న్యాయస్థానాలకు ఉంటే, అయితే న్యాయస్థానాలే వాటికి సంబంధించినటువంటి తప్పు మార్గంలోకి వెళ్ళినట్టుగైతే వాటిని అడిగే హక్కు, వాటిని నిలదీసే హక్కు అనేది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలకి ఉండదా అనే ఒక ప్రశ్న అనేది సుప్రీంకోర్టు అనేది ఎదుర్కోబోతుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. లెట్స్ సీ త్వరలో మనకి సుప్రీంకోర్టు అనేది ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనము కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఆగస్టు 24వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది. ఇది ప్రశాంత్ భూషణ్. ఇక ప్రశాంత్ భూషణ్ తర్వాత వచ్చే ఆర్టికల్ ఏమిటంటే శ్రీలంక పార్లమెంటరీ ఎలక్షన్స్. అయితే మనకి గత వారం రోజుల క్రితం మనం పక్క దేశమైనటువంటి శ్రీలంక దేశంలో ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎలక్షన్లో పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మహేంద్ర రాజపక్సే, గొటపాయ రాజపక్సే వీళ్ళు అత్యంత మెజార్టీతో ఎక్కువగా వీళ్ళు ఎలక్షన్లో నెగ్గడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఏంటంటే శ్రీలంక గవర్నమెంట్ అనేది
ఒక నూతనమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సో సవరణ అనేది డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్ అనేది చేయబోతుందని ఒక అంశాల్లో వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ శ్రీలంక చేయబోయే న్యూ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళినట్టుగైతే ఇక్కడ 19th అమెండ్మెంటు 18th అమెండ్మెంటు అనేది మీరు గమనించాలి. ఇక్కడ 18th అమెండ్మెంట్ ఏం చెప్తుంది, 18వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, 19వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది వేటి యొక్క అంశాల్లో రాజ్యాంగపరమైనటువంటి సవరణలు చేసే అవకాశం ఉంది అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 18వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ఏవైతే శ్రీలంక గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో అధికారాలు అనేవి ఇక్కడ మనకి ప్రెసిడెంట్కే పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా ఇక్కడ 18th అమెండ్మెంట్ అనేది తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ మనకి పార్లమెంట్ సంబంధించిన అంశాల్లో మనకి ప్రెసిడెంట్ అని పార్లమెంట్ అని అంశాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి పూర్తి స్థాయిలో అధికారం అనేది అధ్యక్షుడికే వచ్చే విధంగా అధ్యక్షుడి చేతిలో ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ పేరే 18th అమెండ్మెంట్ అంటాం. అయితే ఇక్కడ మనకి 2015లో దీనికి మార్పు చేశారు. ఏమిటంటే 19th అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్కి అధికారాలను తగ్గిస్తూ పార్లమెంట్కి అధికారాలని బదలాయిస్తూ ఈ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా శ్రీలంకలో ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ 19th అమెండ్మెంట్ ఏదైతే ఉందో వాటిని డైల్యూట్ చేసి, అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అధికారాలకి ఎక్కువగా ఇస్తూ పార్లమెంట్ అధికారాలు తగ్గిస్తూ ఇక్కడ నూతనమైనటువంటి రాజ్యాంగపరమైన అంశాలు చేయడం జరుగుతుందనే అంశాలందరూ కూడా గమనించాలి. అంటే ఒకటండి, ఇక్కడ మనకి గమనించవలసిన విషయం ఏంటంటే రాష్ట్రపతికి ప్రెసిడెంట్ యొక్క హోదాపరమైనటువంటి అధికారాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ప్రజాస్వామ్యపరమైనటువంటి అంశాలనేవి పూర్తి స్థాయిలో తగ్గుముఖమవుతాయి. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ కానీ ప్రజల తాలూకా ప్రజాప్రతినిధుల తాలూకా విధానాలు కానీ ప్రజాస్వామ్య విధానం అనేది పూర్తి స్థాయిలో తగ్గుముఖమయ్యే సందర్భాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒకరి చేతిలోనే అధికారం అనేది ఉంటుంది, వారే ప్రెసిడెంట్ అంటాం. అయితే ప్రెసిడెంట్ యొక్క అధికార విభాగాన్ని పెంచుతూ పార్లమెంట్ తాలూకా పవర్ని తగ్గిస్తూ ఈరోజు శ్రీలంక గవర్నమెంట్ అనేది కొత్త రాజ్యాంగ సవరణ చేయబోతుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇంకోటి మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే 13వ రాజ్యాంగ సవరణ. అయితే ఇక్కడ 13వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, వాటి తాలూకు వివరాలు ఏంటో చూద్దాం. 13వ రాజ్యాంగ సవరణ అనేది 1987లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మనకి శ్రీలంక గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 13వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే తమిళనాడు నుంచి శ్రీలంక దేశంలోకి వలస వెళ్ళినటువంటి తమిళులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ దృష్ట్యా, వాళ్ళ యొక్క హక్కుల దృష్ట్యా, వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాల యొక్క, వాళ్ళ తాలూకా ఎదుగుదల, వాళ్ళ తాలూకు ఉపాధి, ఉనికి, వీటి యొక్క అంశాల గురించి తెలిపే రాజ్యాంగ సవరణ మనం ఏమంటామంటే 13వ రాజ్యాంగ సవరణ అంటాం. అంటే ఈ 13వ రాజ్యాంగ సవరణ రావడానికి గల కారణం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి శ్రీలంకకు వలస వెళ్ళినటువంటి ఎవరైతే తమిళులు ఉంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఎన్నో పరమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యారు. ఏమిటా ఇబ్బందులు అంటే ఇక్కడ శ్రీలంక గవర్నమెంట్లో శ్రీలంక దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఒకలాగా చూస్తే ఇక్కడ నుంచి వలస వెళ్ళినటువంటి పని నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళకి తమిళులకి తక్కువ స్థాయిలో చూడడం, డిస్క్రిమినేషన్ చేయటం అనేది ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకి గురవటం జరిగింది. దీని దృష్ట్యా 1987లో ఎవరైతే తమిళనాడు నుంచి శ్రీలంకకి వలస వెళ్ళినటువంటి తమిళులు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికార, ఉపాధి, వాటికి సంబంధించిన అంశాల్లో శ్రీలంక వాళ్ళతో సమానమైనటువంటి హోదా కల్పించే విధంగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ పేరే 13th అమెండ్మెంట్గా మనము చెప్పుకుంటాం. అయితే ఇది కూడా దీనికి సంబంధించిన అంశాల్లో కూడా రానున్న కాలంలో ఈ యొక్క కొత్త ప్రభుత్వం అనేది ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి. అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది శ్రీలంక గవర్నమెంటు కొత్తగా రాబోయే కాలంలో కొత్తగా డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాలు వచ్చినటువంటి ఆర్టికల్ అండి. ఇక నెక్స్ట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో మనము తర్వాత వచ్చే ఆర్టికల్స్ అనేది ఎకానమీలో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. ఏంటి ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక డాక్యుమెంటేషన్ అనేది చేస్తుందని అంశాలు అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఆర్టికల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక
డాక్యుమెంట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చేయబోతుంది. ఏంటి దానికి సంబంధించిన అంశాలేంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ప్రజలకి అక్షరాస్యత పరమైనటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాల్లో కొంతవరకు అవగాహన అనేది రావటం చూసాము. కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అక్షరాస్యత అనేది చాలా వరకు అందరిలో కూడా దేశంలో లోటుపాట్లో ఉందనే అంశాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆర్థిక క్రమశిక్షణ అలాగే ఆర్థిక అక్షరాస్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ పరంగా ప్రకటించడం జరిగింది. సో వాటిని మనం ఏమంటామంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటాం. సో దీని యొక్క లక్ష్యాల్లో 2020 నుంచి 2025 వరకు కూడా ప్రజలలో కొన్ని ముఖ్యమైనటువంటి వాటి మీద అవగాహన తెలియపరుస్తూ దీనికి సంబంధించిన అంశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇదివరలో 2013లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క విభాగాలు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది విడుదల చేయడం జరిగింది. మరలా 2020లో ఒక నూతనమైనటువంటి సరికొత్త లక్ష్యాలతో తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుబంధపరమైనటువంటి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ అంశాల్లో ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటితో కొలాబరేషన్ అయ్యి ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది ఈ యొక్క విధానం అనేది చేపట్టబోతుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. సో వీటికి సంబంధించిన అంశాల్లో డాక్యుమెంటేషన్ రిలీజ్ చేసింది ఆర్బీఐ అండి. కానీ వీటికి సంబంధించిన అంశాల్లో అవేర్నెస్లో ప్రముఖ పాత్ర వహించే అంశాలు ఏంటంటే ముఖ్యమైనటువంటి భాగాలు. ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో వీటితో పాటు కొలాబరేషన్గా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో IRDA అంటాం. సో వీటి యొక్క ఆధ్వర్యంలో ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాలలో అవేర్నెస్ అంటే ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక పరమైనటువంటి లిటరసీ, వీటి యొక్క అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. సో వీటి తాలూకు అంశాల మీద అవగాహన తెలియపరచడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. అంటే వీటి యొక్క లక్ష్య మార్గం అనేది 2020-2025 వరకు కూడా ప్రకటించడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి ఎయిమ్స్ ఏంటి, లక్ష్యాలేంటి, ప్రజలకి ఎటువంటి అవగాహన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉత్తేజం అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటంటే ఒకటండి, ఈరోజు మనము ఒక బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఎవరు ఓన్గా తనకు సంబంధించిన డీడీ కానివ్వండి, అలాగే వాళ్ళ తాలూకా డిపాజిట్ ఫామ్ అవనివ్వండి, అలాగే విత్డ్రా ఫామ్ అనండి, అంటే ఎవరికి వారు తనుగా ఈరోజు మనం ఫిలప్ చేసుకొని బ్యాంక్ సబ్మిట్ చేసి ఎంతమంది ప్రజలు ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ తాలూకా డిపాజిట్ అవనివ్వండి, ఏటీఎం విషయంలో అవనివ్వండి, ఇలా మనం చూసుకున్నట్టుగైతే ఒక రోజులో బ్యాంకు వెళ్ళినట్టుగైతే ఒక 20 మందిలో ఒక 10 మంది వరకు కూడా ఒక ఫామ్ని నింపలేనటువంటి స్థితిలో ఉన్నారని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సంబంధించిన లిటరసీలోకి వచ్చినటువంటి అంశాలు. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన అంశాల్లో అవేర్నెస్ కల్పించే అంశాలతో సో పాయింట్ నెంబర్ 1 ఎయిమ్లో ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన అంశాలని సో వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ సేవింగ్ అంటాం. అందరూ కూడా పొదుపు అనేది రాబోయే కాలంలో భవిష్యత్తులో ఒక మంచి జీవన ప్రమాణాలకు దారితీసే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం కనుక ఈ పొదుపు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక మంచి నాణ్యతపరమైనటువంటి అంశాల్లో, ఆలోచనపరమైన విధానాల్లో యాక్టివ్ సేవింగ్ అనే అంశాన్ని సో ప్రజలకు అవేర్నెస్ చేయాలనే అంశాలతో ఎయిమ్ నెంబర్ 2గా వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎంకరేజ్ ఇన్ ఫైనాన్షియల్ పార్టిసిపేషన్. ఇక్కడ మనకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి అవేర్నెస్ని, ఉత్తేజాన్ని సో కల్పిస్తూ సో పాయింట్ నెంబర్ 3 అంటే ఎయిమ్ నెంబర్ 3గా వెల్లడించడం జరిగింది. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యొక్క తర్వాత వచ్చే ఎయిమ్ ఏంటంటే క్రెడిట్ సో డిసిప్లిన్ అంటాం.
క్రెడిట్ డిసిప్లిన్ అంటే ఏంటంటే ఈరోజు మనం ఎంత అప్పు తీసుకోవాలి, ఎంతవరకు తీర్చాలి, ఎలా తీర్చాలి. ఈరోజు సుమారు ₹1,00,000 అప్పు తీసుకున్నాం. ఆ ₹1,00,000 అప్పు తీసుకునేటప్పుడు గుర్తొస్తుంది తప్ప వాటిని ఎలా తీర్చాలి, ఏ సమయంలో తీర్చాలి, ఎన్ని విడతలుగా తీర్చాలి అనే వాటిని ఇక్కడ మనకి క్రెడిట్ డిసిప్లిన్ అనేది ఈరోజు అందరిలో కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖమైంది. కనుక ఈరోజు చాలామంది అప్పుల పాలయ్యి చాలా వరకు పూర్తి స్థాయిలో తగ్గుముఖమయ్యే అంశాలున్నాయి. కనుక వీళ్ళకి అప్పు తీసుకోవడంలో ఉన్నటువంటి అంశాలు, వాటిని తీర్చడంలో ఉన్నటువంటి అవగాహన కార్యక్రమాలు, వీటి యొక్క విధానాలు, దీన్నే మనం క్రెడిట్ డిసిప్లిన్ అంటాం. వీటి యొక్క అంశాలలో ఇక్కడ నెంబరు 4గా వెల్లడించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చే లక్ష్యం ఏంటంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇదే డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ అంటాం. ఈరోజు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి, మనం బ్యాంకు వెళ్లకుండా పూర్తి అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫోన్లోనే మనము పూర్తి స్థాయిలో వెల్లడించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ ద్వారా డిజిటల్ యొక్క విధానాన్ని ఎంతమంది ఎంతవరకు ఉపయోగించుకొని ఈరోజు డిజిటల్ సంబంధించిన అంశాల్లో భారతదేశం అనేది ఎంతవరకు ఉందో అనేది మనకి ఇక్కడ వెల్లడించినటువంటి సర్వేలోనే చెప్తుందండి. ఈరోజు డిజిటల్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని మనకి ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం, దాని తాలూకా విధానాలు, ఇక్కడ మనకి ఆన్లైన్ ద్వారా ఆర్థికపరమైనటువంటి సేవలను ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు. అటువంటి విధానాల్లో పూర్తి స్థాయిలో 100% అనేది ఇక్కడ పూర్తిగా చేయాలనేది లక్ష్యంతోని ఇక్కడ ఎయిమ్స్తో తీసుకురావడం జరిగింది. అంటే డిజిటల్ సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీస్ని ప్రజలందరికీ కూడా అవగాహన తెలియపరిచినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో భారతదేశం అనేది ఆర్థికపరమైన పురోగతికి వెళ్తుందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇవి ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగా నిర్దేశించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి. దీన్ని మనం 5C అంటామండి. 5C అంటే కంటెంట్, కెపాసిటీ, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఇది ఆర్బీఐ యొక్క డాక్యుమెంటేషన్లో భాగంగా ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి 2020-2025 కొల్ల ఈ యొక్క కార్యక్రమాలను, ఈ యొక్క లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలతో ఈ యొక్క విధానాన్ని ప్రకటించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశం ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంశంగా మీరందరూ కూడా గమనించాలి. ఇది ఇక్కడ మనకి ఎకానమీలో ఆర్బీఐ సంబంధించినటువంటి అంశాలు వచ్చినటువంటి ఇక ముఖ్యమైనటువంటి రీజనల్ న్యూస్లోకి వెళ్ళినట్టుగైతే ఈరోజు మనము చూస్తున్నాం. ఇక్కడ మనకి శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది చూసాం. ఇందులో చాలా వరకు ఇంచుమించు 9 మంది ప్రాణాలు అనేవి కోల్పోవడం చూసాం. అయితే ఇక్కడ మనకి శ్రీశైలం సంబంధించినటువంటి ఇక్కడ అంశాల్లోకి వెళ్ళినట్టుగైతే ఇక్కడ శ్రీశైలం సంబంధించిన ఇన్సిడెంటే కాదండి. ఇదివరలో మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ విశాఖపట్నం స్టైరిన్ గ్యాస్ అంటాము. అలాగే నెక్స్ట్ నిన్న మనం గమనించినట్టుగైతే చిత్తూరు అమోనియం గ్యాస్ లీకేజ్ మనం చూస్తాం. ఇలాగ నెక్స్ట్ తర్వాత వచ్చే ఒక నెల క్రితం ఒక 2 వారాల క్రితం విజయవాడలో జరిగినటువంటి స్వర్ణ ప్యాలెస్లో షార్ట్ సర్క్యూట్, ఇక్కడ మనకి కరోనా సంబంధించిన హాస్పిటల్, ఇక్కడ మనకి కరోనా సెంటర్లో ఎంతోమంది పేషెంట్లు అనేది పూర్తి స్థాయిలో మరణానికి గురయ్యారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ప్రకృతి, అలాగే ప్రకృతిపరమైనటువంటి మేనేజ్మెంట్, ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు, అలాగే ప్రకృతి విపత్తుల తాలూకు అంశాలు. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా దేశాన్ని, అలాగే రాష్ట్రాలని పూర్తి స్థాయిలో ఆర్థిక పరంగా అట్టడుగు స్థాయికి తీసుకెళ్లే ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏంటంటే ప్రకృతి విపత్తులు. అంటే ఇక్కడ మనకి విపత్తులు అనేవి 2 రకాలండి. ఒకటి మానవ సంబంధిత విపత్తులని, 2 సహజ పరమైనటువంటి విపత్తులు అంటాం. ఇక్కడ మనకి మానవ తప్పిదం వల్ల, మానవుడు వల్ల కలిగే ప్రమాదాలకు లోనైతే వాటిని మనం ఏమంటామంటే మ్యాన్-మేడ్ డిజాస్టర్ అంటాం. అయితే వీటిని మనం వీలైనంత ఎక్కువగా కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు మనకి భోపాల్ గ్యాస్లో
మిథైల్ ఐసోసైనేట్ అన్నాం. మిథైల్ ఐసోసైనేట్ వీటిని తలుచుకుంటే కంట్రోల్ చేసి వీటిని తగ్గించి అక్కడ మనం పర్యావరణ విధానానికి సంబంధించిన అంశాలని రక్షణ అంశంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకుంటే ఇటువంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఎల్జీ పాలిమర్ ఇన్సిడెంట్ అవనివ్వండి, అమోనియోనేటెడ్ గ్యాస్ లీకేజ్ అవనండి, ఇక్కడ తగు ముందుపరమైనటువంటి జాగ్రత్తలను పాటించవలసినటువంటి నియమాలను పాటించవలసినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని తగు రీతిలో పర్యావరణపరమైన అంశాలు ఎవరైతే ఇటువంటి విధానంలో పాటించినట్లయితే ఇక్కడ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చూసారా, ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ సంబంధించినటువంటి అంశాలను మనము పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు. ఇక్కడ మనకి న్యాచురల్ సంబంధించిన అంశం అంటారుగా, అది ఎవరు కూడా తగ్గించలేరు, ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఇప్పుడు భూకంపాలు అవనండి, అలాగే సునామీ అవనండి, ఇవన్నీ ఎవరు కూడా ఆపలేరు, ఎవరు చెప్తే రాదు కూడా. ఇలా ప్రకృతి పరంగా వచ్చినటువంటి ప్రమాదాన్ని మనం ఏమంటామంటే న్యాచురల్ డిజాస్టర్ అంటాం. ఇక మన చేతిలో ఉన్నది ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్. మనం వీలైనంత ఎంత దూరం మనం వాటికి దూరంగా ఉంటామో, ఎంతవరకు ప్రిన్సిపల్స్ నియమాలను పాటించి వాటి యొక్క ప్రమాదాలను, అంటే ఇప్పుడు వచ్చే ప్రమాదాలు అనేవి రేపు రాబోయే కాలంలో మన జీవితంలో కొన్ని మంచి పాఠాలు నేర్పించే విధంగా ఉన్నాయి. ఈరోజు మనకి మనిషి జీవనం, ప్రాణం అనేది చాలా విలువైనది. అటువంటి ప్రాణం అనేది ఈరోజు మ్యాన్మేడ్ డిజాస్టర్ వల్ల పోతుందంటే అది మనం చేసుకున్నటువంటి పాపంగా భావిస్తూ, అది మన చేతిలోనే ఇటువంటి అంశాలు ఉన్నాయి కనుక మనమే దీనికి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. కనుక అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకి గ్రూప్ 1లో ఇవ్వబడినటువంటి సిలబస్ అండి. కనుక ఈ మధ్య కాలంలో గత 1 ఇయర్ పరంగా గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా దేశాల్లో రాష్ట్రాల్లో ఎంతవరకు డిజాస్టర్ సంబంధించిన ప్రమాదాలు జరిగాయి, వాటి వరకు ప్రమాదం అనేది ఎంతవరకు నష్టాన్ని చేకూర్చాయి, జీవన ప్రమాణాలు ఎంతవరకు లాస్ అయ్యాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 ఇంటర్వ్యూ అవనండి, సివిల్స్ ఇంటర్వ్యూ అవనండి, వీటిలో అత్యంత ప్రామాణికంగా మీకు అడిగే ప్రశ్నలుగా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్స్ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి అంశాలు. వీటితో పాటు గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం జరిగినటువంటి ప్రమాదాలుగా మనము చెప్పుకుంటాం. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు 2014 అక్టోబర్ 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమమే దేశ ప్రజలందరిలో కూడా వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత బాధ్యత అనే అంశాన్ని గుర్తు చేశాయి. అదే స్వచ్ఛ భారత్ అంటాం. అయితే ఇక్కడ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఈరోజు స్వచ్ఛ భారత్ 2.0 అనే ఒక రెండో దశపరమైనటువంటి అంశాలు వెళ్ళబోతుంది. అయితే ఇక్కడ మనకి పరిశుభ్రమైనటువంటి భారతదేశాన్ని, క్లీనెస్ట్ ఇండియాని, ఇక్కడ మనకి పబ్లిక్ సంబంధించినటువంటి యూరిన్, ఇప్పుడు బహిరంగ మల విసర్జనని మనం ఎంతవరకు దూరం చేసి ఈరోజు భారతదేశం అనేది ప్రపంచ దేశాలు క్లీనెస్ట్ కంట్రీగా ఉందో మనకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు బహిరంగపరమైనటువంటి ఏవైతే ఇక్కడ మనకి యూరిన్ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి. అలాగే నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే బయో పరమైనటువంటి, ఇక్కడ మనం ఒకసారి చెత్తను సేకరించిన తర్వాత వాటిని ఎలా మనం తిరిగి రీసైకిల్, అలాగే ఎలా మనం వాడాలి, దానికి సంబంధించిన అంశాలు. ఇలా మనకి బయోడైవర్సిటీ సంబంధించినటువంటి బయోడిగ్రేడేషన్ సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో దేశంలో అందరికీ అవేర్నెస్ చేసి తద్వారా పర్యావరణపరమైనటువంటి రక్షణ విధానాల్లో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహిస్తున్నట్లయితే ఈరోజు పరిపూర్ణమైనటువంటి పర్యావరణ భారతదేశానిగా నిర్మించవచ్చు. అదే రేపు రాబోయే కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం అందరం కూడా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో మనం నిర్దేశించిన లక్ష్యాల్లో చేరుకోబోతున్న అంశాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇది దేని ద్వారా సాధ్యపడుతుందంటే స్వచ్ఛ భారత్ 2.0 ఇక్కడ మనకి స్వచ్ఛ భారత్లో వచ్చినటువంటి రెండవ సంబంధించిన అంశాల్లో ఇది పూర్తిగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రెండవ దశ. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అండి. ఇక్కడ మనకి సర్వే అండి. ఇక్కడ సర్వేలో పరంగా చూసుకున్నట్లయితే
భారతదేశం అనేది డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే సర్వేలో ప్రపంచంలో మనకి 57వ ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడ దీన్ని నిర్వహించే ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ వాటి తాలూకా వివరాలేంటో మనము చూద్దాం. ఇంతకీ వేటి మీద సర్వే చేశారంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎంత ర్యాంక్ వచ్చి రావడం జరిగిందంటే 57వ ర్యాంకు. ఇక్కడ మనకి ఆన్లైన్ ప్రైవసీ సొల్యూషన్ ఇక్కడ మనకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వివరాలని ఈ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది వెల్లడించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీకు తెలుసు, ఇంటర్నెట్ ద్వారా కార్యక్రమాల తాలూకు అంశాలని ఇప్పుడు ఏవైతే ఆన్లైన్ సంబంధించినటువంటి అంశాలు జరిగే ఉంటాయో వాటి తాలూకా విధానాలను ఎంతవరకు ప్రజలు ఉపయోగిస్తున్నారో, ఎంతవరకు అవేర్నెస్ అయ్యారో, ఎంతవరకు ప్రభుత్వ పథకాలు అనేవి ఆన్లైన్ ద్వారా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రజలందరికీ వెళ్తుంది. వీటి అంశాల తాలూకా విధానాల్లో పరిపాలన సంబంధించిన అంశాలలో ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే అనేది వెల్లడించడం జరిగింది. దీన్ని మనం డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే 57వ ర్యాంకు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఫస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి దేశం ఏదంటే డెన్మార్క్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మనకి యూరోపియన్ యూనియన్ అంటే యూరప్ ఖండంలో టాప్ 10లో ఉన్నటువంటి దేశాల్లో 7 దేశాలు అనేవి యూరప్ ఖండం నుంచే ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఒక అంశంలో ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాల యొక్క అభివృద్ధికి ఇక్కడ మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుందంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్గా మనము చెప్పుకుంటాం. ఇక్కడ మనం తర్వాత నేర్చుకోబోయే ఇంపార్టెంట్ ఏంటంటే భారత ప్రభుత్వం అనేది డిజిటల్ సంబంధించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో డిజిటల్ ఇండియా స్కీమ్ అని, అలాగే ఈ క్రాంతి స్కీమ్ అని, అలాగే నెక్స్ట్ భీమ్ యాప్ అని. ఇక్కడ భీమ్ యాప్ని చూసారా, ఈ యాప్ ద్వారా ఇక్కడ మనకి డిపాజిట్ అని, అలాగే నెక్స్ట్ తర్వాత మన విత్డ్రా అని, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఫోన్లోనే అన్ని రకాల ట్రాన్సాక్షన్ అనేది, అలాగే బిల్లులు పే చేయడం, ఇలా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు అని ఇక్కడ ఆన్లైన్ తాలూకా విధానాల్లోనే ఇక్కడ సేవా కార్యక్రమాలను ఉపయోగించుకోవడం. అలాగే భారత్ నెట్ ప్రోగ్రాం అంటాం. ఇది మనకి మన 2020 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అంశాల్లో ఒక కార్యక్రమంలో భాగంగా భారత్ నెట్కి కొంత బడ్జెట్ని కేటాయించి భారతదేశంలో మారుమూల గ్రామంలో విలేజ్ తాలూకా వాతావరణంలో ఇక్కడ ఇంటర్నెట్ యొక్క సదుపాయాన్ని కల్పిస్తూ అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ డిజిటల్ సంబంధించిన అంశాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చే విధంగా వచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటనలో వెల్లడించడం అనేది జరిగింది. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సేవాకరణ్ అభియాన్ అంటాం. సేవాకరణ్ అభియాన్ ఇది గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ సేవలను అలాగే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సంబంధించిన సదుపాయాలను కల్పించి ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆన్లైన్ సంబంధించిన అంశాల్లో డిజిటల్ సంబంధించిన అంశాల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా రానున్న కాలంలో పాలు పంచుకొని అభివృద్ధి దశలో ఉండే విధంగా ఈ యొక్క పథకాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ పథకాల్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇంకా మనకి ఈ డిజిటల్ సంబంధించిన అంశాల్లో భారతదేశం అనేది ఇంకా లోతట్టులో ఉందని మనందరూ కూడా గమనించాలి. ఇంకా దిగువ స్థానంలో ఉందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఎక్కడ అవేర్నెస్ అనేది తక్కువగా ఉందంటే ఈరోజు మనకి డిజిటల్ సంబంధించిన అంశాల్లో పరంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో బాగా తక్కువ అవేర్నెస్ ఉందని అంశాలందరూ కూడా గమనించాలి. ఈరోజు మనకు భారతదేశం యొక్క అభివృద్ధి అనేది మనకి 100% భారత జనాభాలో 60% భారత జనాభా గ్రామీణ ప్రాంతంలో ఉంది. కనుక గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పథకాల తాలూకా పనితీరు, అలాగే ఈ డిజిటల్ సంబంధించిన అంశాల్లో అక్కడ పూర్తి స్థాయిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది వేసి భారతదేశ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో అప్పుడే మనకి డిజిటల్ క్వాలిటీలో మనకి
సో స్థానాన్ని మనం మంచి స్థానంలో రావచ్చని అంశాలు అందరూ కూడా గమనించాలి. సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకునే కార్యక్రమాలు వచ్చే ఆర్టికల్. ఇక తర్వాత వచ్చే ఆర్టికల్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. ఈరోజు మీరు మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని మీరు చూశారు. మేక్ ఇన్ ఇండియా అంటే మీనింగ్ ఏంటంటే భారతదేశంలో తయారీ. ఇక్కడ భారతదేశము వస్తువులను భారతదేశం తయారు చేయటం అంటే ఇతర దేశాల తాలూకా వస్తువుల తాలూకా విధానాలు దిగుమతులను మనం కంట్రోల్ చేయాలి. ఈరోజు మొన్న డిఫెన్స్ మినిస్టర్ వారు 101 ఏవైతే రక్షణపరమైన ఆయుధాలు ఉన్నాయో వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఒక మహత్తరమైనటువంటి అంశాన్ని స్వస్తి పలికారు. ఈరోజు భారత్ తయారీ, భారత తాలూకా అభివృద్ధి అనేది ఎంతో కీలక పాత్ర వహిస్తూ రానున్న కాలంలో దేశం నుంచి ఇతర దేశాలకి రక్షణపరమైన అంశాలు వెళ్ళాలి తప్ప ఇతర దేశాల నుంచి మనము ఆయుధాలను తీసుకునే విధానాన్ని మనము ఎక్కడైనా సరే మనము స్వస్తి పలకరని అంశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన అంశాల్లో, రక్షణపరమైన అంశాల్లో ప్రముఖ పాత్ర వహించే సైనికులకు ఉపయోగపడే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే రాకెట్స్ అంటాం. ఇక్కడ మనకి ప్రైవేట్ రాకెట్ సంబంధించిన అంశాలలో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతే వీటికి తయారు చేసే అంశాలని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ మనకి ఈఈఎల్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇక్కడ చేపడతారని అంశాలందరూ కూడా గమనించాలి. ఈఈఎల్ అంటే ఏమిటంటే ఎకనామికల్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అంటామండి. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి కొన్ని ప్రైవేట్ రాకెట్ సంబంధించిన అంశాలని తయారు చేశారండి. అందులో పినాకా రాకెట్ అంటాం. ఈ పినాకా రాకెట్ని ఈ మధ్య కాలంలో మనకి పోఖ్రాన్ అనే ప్రాంతంలో రాజస్థాన్లో పరీక్షించి విజయవంతంగా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫెయిర్ చేశారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక రానున్న కాలంలో భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర వహించినటువంటి క్షిపణిలు, రాకెట్లు ఏవైతే ఉన్నాయో భారత్లోనే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ప్రాజెక్ట్ అనేది తయారీలో ఉన్నట్లయితే ఈ డొమెస్టికల్గా భారతదేశ తయారీ అనేది ఈరోజు రక్షణ రంగంలో చూడండి, మనం ఒక ఇజ్రాయెల్ని తీసుకుంటున్నాం, అలాగే ఒక అమెరికాని తీసుకుంటున్నాం, అలాగే ఒక రష్యాని స్వీకరిస్తున్నాం. ఇలా ఆ దేశాల నుంచి మనం తీసుకోకుండా మన దేశంలోనూ తయారు చేసే విధానం అనేది బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియా భాగంలో వచ్చినటువంటి ఆర్టికల్గా మనము చెప్పుకుంటాం. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే ట్రైఫెడ్ అంటామండి. ఇక్కడ ట్రైఫెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ట్రైబల్ ఏరియా ప్రజలు ఉంటారో, ఇక్కడ మనకి ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు ఉంటారో, వాళ్ళు తయారు చేసే వస్తువులు, వాళ్ళు తయారు చేసే అటవీ పరిశ్రమలు, వాళ్ళు తయారు చేసే అటవీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మార్చే విధంగా చేయగల కార్యక్రమం పేరే ట్రైఫెడ్ అంటామండి. ట్రైఫెడ్ దీన్ని 1987లో తీసుకురావడం జరిగింది. ఈరోజు ట్రైబల్ పీపుల్ అనేవారు వాళ్ళు ఎంతవరకు అడవులను రక్షించి అడవి ఉత్పత్తులను తయారు చేసి ఈరోజు మనకి ఎదుగుదలలో, అభివృద్ధిలో చాలా వరకు కూడా వాళ్ళు యొక్క పాత్ర ఎనలేనిది అందరూ కూడా గమనించాలి. ఈరోజు పర్యావరణం అనేది ఎంతైనా కొంతైనా ఉందంటే అది వాళ్ళ యొక్క కృషే. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి పాపాలు కానీ, ఎటువంటి ఆక్రోశాలు కానీ, ఎటువంటి దోపిడీ కానీ తెలియదు. వాళ్ళకు ఒకటే అడవి తల్లిని రక్షించడం, పొడమి తల్లిని రక్షించడం, చెట్లను రక్షించడం, వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది కాపాడుకోవడం, అది వాళ్ళకి తెలిసినటువంటి విధానం. కనుక వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ తయారు చేసే వస్తువుల తాలూకా విధానపరమైన అంశాలని పెంపొందించే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం ట్రై ఫుడ్ అంటాం. ఇక్కడ ట్రై ఫుడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో తయారు చేసినటువంటి వస్తువులు ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి కుక్ చేసే విధంగా కాకుండా, తిరిగి వంట చేసే పరమైనటువంటి అంశాల్లో కాకుండా రెడీ టు ఈట్, తినడానికి రెడీగా ఉన్నటువంటి సందర్భాలలో ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళు తయారు చేసినటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సంబంధించిన అంశాల్లో ఎదుగుదలలో ప్రముఖ పాత్ర వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో ఫ్రూట్స్ అవనండి, హనీ అవనండి, ఇలా గంధం అవనండి, వీటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాల్లో పెంపుదల విధానంలో పెంపొందించడమే ఈ కార్యక్రమం తాలూకు అంశాలకు అందరూ కూడా గమనించాలి. ఇది ట్రైఫెడ్గా మనం చెప్పుకుంటాం. ఆ కార్యక్రమం పేరు ట్రై ఫుడ్ అండి. ఇది
ఇక్కడ ట్రైబల్ పీపుల్ తయారు చేసిన వస్తువులు, అటవీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మార్కెటింగ్‌లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం తాలూకు అంశాలుగా చెప్తాం. ఈరోజు ట్రైబల్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళు తయారు చేసిన వస్తువులకి ఎంతో తక్కువ ధర వాళ్ళకి రావటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మనుగడే తక్కువగా ఉంది. తినడానికే చాలా లోటుగా ఉన్న సందర్భాలు ఈరోజు మనం చూసాం. ఇది వాళ్ళ జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభించిన అంశాలందరూ కూడా గమనించాలి. ఇక చివరిగా వచ్చే ఇంటర్నేషనల్ రిలేషన్‌లో పరంగా వచ్చే ఆర్టికల్ ఏంటంటే ఇండియా, ఇజ్రాయెల్. ఇక్కడ ఇండియా, ఇజ్రాయెల్ యొక్క రిలేషన్ అనేది గత మనకి 1992లో మొట్టమొదటిసారిగా భారత్, ఇజ్రాయెల్ తాలూకా ద్వైపాక్షికపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అలాగే 1993లో సంస్కృతిపరమైనటువంటి ఒప్పందాలు, సంస్కృతిపరమైనటువంటి డిప్లొమాటిక్, దాన్ని మనం కల్చరల్ డిప్లొమాటిక్ అగ్రిమెంట్ అంటాం. కల్చరల్ డిప్లొమాటిక్ యాక్టివిటీస్ అంటాం. ఇది ఇజ్రాయెల్తో మనకున్నటువంటి బంధం 1993 నుండి. అయితే మొట్టమొదటిసారిగా భారతదేశము, ఇజ్రాయెల్ యొక్క రిలేషన్‌లో వెళ్ళినట్లుగైతే ఏ ఇయర్ నుంచి భారత్‌కి ఇజ్రాయెల్ అనేది అవినావపరమైనటువంటి మిత్రదేశంగా పాత్ర వహించడం జరిగిందంటే 1992. అలాగే 1993 నుండి సాంస్కృతిక కార్యక్రమాల తాలూకు అంశాల్లో భారత్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య బంధం అనేది ఎనలేనటువంటి అంశాల్లో కీలక పాత్ర వహించిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్‌లో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మెయిన్ 3 సంవత్సరాల తాలూకా కాల పరిధిలో ఇజ్రాయెల్‌కి, భారత్‌కి కొన్ని ముఖ్యమైనటువంటి ద్వైపాక్షికపరమైన అగ్రిమెంట్లు జరిగాయి. ఏమిటా ద్వైపాక్షిక అగ్రిమెంట్లు అంటే ఈరోజు భారత కల్చర్ తాలూకా అంశాల్లో ఇజ్రాయెల్‌లో ప్రదర్శించడం, అలాగే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి కల్చర్ యాక్టివిటీస్‌ని భారత్‌లో ప్రదర్శించడం, ఇలా ఇరు దేశాల యొక్క ముఖ్యమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా డెవలప్ చేసే విధంగా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇంక లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో నృత్య విభాగం అనేది సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్లో ప్రదర్శించడం, అలాగే భారతదేశం సంబంధించినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి హిస్టారికల్ సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు, ఏవైతే పరికరాలు, ఏవైతే ప్రదేశాలు ఉంటాయో వాటిని ఇజ్రాయెల్లో సంబంధించిన వాటిలో అవేర్నెస్ చేయడం, అలాగే ఇజ్రాయెల్ యొక్క కల్చరు, ఇజ్రాయెల్ తాలూకా డైవర్సిటీ, ఇజ్రాయెల్ తాలూకా విధానాలు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ప్రదర్శించడం. ఈ రెండు దేశాల మధ్య డైవర్సిటీ, ఈ రెండు దేశాల మధ్య ఏవైతే జాతి తాలూకా విధానం ఉందో ఇక్కడ కల్చరల్ అనేది ఒక దేశంతో పాటు ఒక దేశం తాలూకా మార్పు అనేది రావటం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేష్ఠ భారత్, ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనకి ప్రారంభించారు. ఇదివరలో ప్రారంభించారు. దాని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం అనేది అనేక మతాలకు, అనేక జాతులకు, అనేక భాషలకు నిలమైనటువంటి దేశం కనుక ఒక రాష్ట్రం యొక్క కల్చర్ని మరొక రాష్ట్రం యొక్క కల్చర్తో అనుసంధానం చేసి తెలియపరచడమే, తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాల యొక్క కల్చర్ని, అవేర్నెస్ని తెలియపరచడమే ఆ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు మనకి ఇండియా ఇజ్రాయెల్ యొక్క రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే దీన్ని మనం సాంస్కృతిక రిలేషన్ అంటాం, కల్చరల్ రిలేషన్ అంటాం. ఇది ఇజ్రాయెల్ తాలూకా సాంస్కృతిక కార్యక్రమాలు భారతదేశంలో ప్రదర్శించడం, భారతదేశం యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఇజ్రాయెల్ ప్రదర్శించడం, ఇలా ఈ రెండు దేశాల మధ్య కల్చరల్ సంబంధించిన యాక్టివిటీస్ అనేది తద్వారా ఈ రెండు దేశాల మధ్య కల్చరల్ సంబంధించినటువంటి అభివృద్ధి అనేది ముందు స్థాయిలో తీసుకెళ్తుందన్న అంశాలందరూ కూడా గమనించాలి. దీన్నే మనం ఏమంటామంటే సాఫ్ట్ పవర్ అంటామండి. ఇక్కడ సాఫ్ట్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే మన యొక్క సంస్కృతి కార్యక్రమాలతో, మన తాలూకా విధానాలు, ముఖ్యమైనటువంటి అంశాలతో పూర్తి స్థాయిలో ఇతర దేశాల తాలూకా రిలేషన్ మనం మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్ పవర్ అంటామండి. హార్డ్ పవర్స్ అంటే ఏంటండి, ఆయుధాల ద్వారా, యుద్ధాల ద్వారా మన యొక్క విధానాన్ని వేరే దేశం మీద ఉపయోగిస్తే వాటిని మనం హార్డ్ పవర్స్గా మనం అందరం కూడా గమనించాలి. ఇది ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్ పరంగా వచ్చే ఆర్టికల్స్గా మనం చెప్తామండి. ఇదేండి ఈరోజు హిందూ న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తాలూకు వివరాలండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్. రేపటి క్లాస్లో మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్లో మనము